నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భూమిని కాపాడాలని కిందికి వెళ్ళాడు. అలా భూమిని తన కూరల మీద పెట్టి పైకి తెచ్చాడు. కానీ గమ్మత్తుగా తెల్లటి దంతములు కాస్త ఎర్రగా కనిపిస్తున్నాయి. అలాగే ఆయన మీద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అక్కడ ఒక అసురుడు ఉన్నాడు. వాడు మహాసురుడు, మహాబలవంతుడు. వాడి పేరు హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరయ్యా నువ్వు మా భూమిని ఎత్తుకుపోతున్నావు? ఇదంతా మాది ఈ లోపల. ఎందుకంటే నేను వరుణుని జయించి కిందికి వచ్చాను కాబట్టి వరుణుడికి సంబంధించినది ఏదేది ఉందో అది నాది. ఆ వరుణుడు నాతో యుద్ధం చేయలేక ఓడిపోయాడు, చేతులు కట్టుకున్నాడు. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ ఇన్ దిస్ వాటర్స్ ఇట్ బిలాంగ్స్ టు మీ. ఏ హమారా హై, కోన్ హై తు, ఇధర్ కోన్ హై అని ఉన్నాడా, గొడవ పడ్డాడు. ఆయన ఒక్క దెబ్బ కొడితే అలా కింద పోయి చచ్చాడు. వాడిని చంపి ఆ రక్తపు మరకలన్నీ ఒంటికి అంటగా భూమిని పైకి తీసుకుని వచ్చాడు. అలా ఆయన పైకి తెస్తే ఆయన స్వరూపాన్ని వీళ్ళందరూ ప్రార్థన చేశారు. స్వదంష్ట్రయోధృత్య మహీం విలగ్నాం సౌత్తిత సన్రు రుచే రసాయాహ. రసాతలము నుండి అప్పుడే ఎత్తబడిన పృథ్వీ అండ్ ఒంటి నిండా నీరు అలా శరీరాన్ని కంపిస్తున్నాడు, కదుపుతూ ఉన్నాడు. దాంతో ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఆ నీళ్లు ఎగిరి అందరి మీద పడుతున్నాయి. జంతువుల్ని చూశారు కదా, అవి చర్మాన్ని విదిలిస్తాయి అప్పుడప్పుడు. అలా విదిలించినప్పుడు ఇది పంది కాబట్టి బాగా వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలన్నింటిలో నీళ్లు తడిచి ఉండి అలా విదిలిస్తూ ఉంటే చుట్టూ ఉన్న దేవతల మీద వీళ్ళందరి మీద పడుతున్నాయి. అదే తదనంతర కాలంలో యజ్ఞము పూర్తయిన తర్వాత దర్భలను యజ్ఞంలో ఉంచి చల్లడం అనేది ప్రారంభం అక్కడ. ఇది సామాన్యమైన అవతారం కాదు, యజ్ఞవరాహమూర్తి. ఆయనను చూసే యజ్ఞం ఇది తయారైంది. ఎలా యజ్ఞము చేయాలని ఆయన రోమములలోంచి దర్భలు పుట్టాయి. ఈ కాన్సెప్ట్ ఎలా ఉందంటే ఆ దేవతల మీద ఆయన చర్మాన్ని కదుపుతూ ఉంటే వెంట్రుకల కంటిన నీరు వాళ్ళ మీద పడుతుంటే ఈశ్వరుణ్ణి తగిలిన నీరంటే ఎంత పవిత్రం అండి. అలా వాళ్ళందరూ ఆహా ధన్యులం అయిపోయాం, పరమేశ్వరుడిని అభిషేకించిన జలం మా మీద పడింది అని సంతోషిస్తున్నారు. తమాల నీలం సితదంత కోట్యా క్షాముత్క్షపంతం గజలీలయాంగ ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువాకై విరించి ముఖ్యా ఉపతస్తురీశం. అక్కడ బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు ఇత్యాదులందరూ రెండు చేతులు జోడించి చూస్తూ ఉంటే ఆయన తన వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. తమాల నీలం అంటే తమాల వృక్ష పుష్పముల వంటి నీలవర్ణము కలిగిన వాడు. నల్లగా ఉండడు, కృష్ణుడు కూడా నల్లగా ఉండడు. తమాల వర్ణం, సమ్ బ్లూయిష్ టింట్, అలా నీలవర్ణంతో ప్రకాశిస్తూ ఆ మధ్యలో రెండు తెల్లటి దంతములు, ఆ దంతము చివర భూమి. ఇదంతా ఎలా ఉంది? ఆయనకు గజలీలలాగా ఉంది. అంటే పెద్ద ఏనుగు వచ్చి చిన్న బాల్ని పట్టుకొని తిరుగుతుంటే ఎలా ఉంటుంది, సర్కస్లో చూస్తూ ఉంటాం. దానికి అసలు ఎఫర్ట్గా ఉంటుందండి. ఆ బాల్ పట్టుకొని ఏదో విసిరేయడం, ఆడుకోవడం, నథింగ్. అలా ఈ భూమండలమునే తన కూరల మీద ధరించిన వాడై ప్రజ్ఞాయ బద్ధ అంజలయోను వాకైహి. అక్కడ చేరిన విరించి ముఖ్యుడుగా మిగతా జనులంతా, ఆ దేవతా సమూహం అంతా విషయమును తెలుసుకున్నారు. ఇదేదో మనము తుమ్మితే వచ్చిన వరాహం కాదు, ఇది నారాయణుడే ఈ రకంగా ప్రకటింపబడ్డాడని తెలుసుకున్న వారై బద్ధాంజలులై, బద్ధాంజలి అంటే అంజలిని ముడిచిన వారై ఇలా రెండు చేతులు వదిలి పెట్టి అనువాకై, అనువాకై అంటే వేదస్థుతులనన్నీ చేశారు అని. అనువాకము అంటే వేదము అని అర్థం. ఆ వేదస్థుతిని అంతా చేసి ఆయనను ప్రశాంతపరిచారు. శ్రీ ఋషయ ఊచుహు. అక్కడ చేరిన సప్తర్షులంతా దివ్యమైన గానం చేస్తూ జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురబ్ధయః తస్మై నమః కారణసూకరాయతే. హే మహాత్మా, మీకు అనేక నమస్కారాలు. ఇది మామూలు సూకర స్వరూపం కాదు, కారణ సూకరమై ఉన్నది. అంటే మానవులు ఇతర జీవులు నివాసంగా ఉండేందుకు పృథివీ కావలసి ఉన్నది కాబట్టి అలా జీవ నివాస యోగ్యమైనటువంటి ఏర్పాటు చేసే కారణమును నిమిత్తముగా పెట్టుకుని అవతరించారు. ఇంతకీ తమరెవరు? యజ్ఞ భావన, యజ్ఞస్వరూపి అయిన నారాయణుడు మీరు. అలాగే జితం జితం, లెట్ ఆల్ విక్టరీ బీ టు యూ. మీరే విజయులై ఉంటారు, మిమ్మల్ని ఆశ్రయించిన వాడు విజయుడవుతాడు. అది అర్థం అక్కడ. జితం జితం అంటే ఏమర్థం? మీరు సదా విజయులు, మీ చరణములను పట్టుకున్నవాడు నిరంతర విజయాన్ని పొందుతాడు. అండ్ తనుం స్వాం తనుం అంటే మీ యొక్క తనువును అప్పుడప్పుడు విదిలిస్తూ ఉన్నారు. తద్వారా మా మీద జలప్రోక్షణ జరుగుతోంది.
ఇది పరమ పవిత్రమయ్యా మాకు, ఎందుకంటే నీ తనువు మామూలు తనువు కాదు. త్రయీ వేదములే నీ శరీరం, కాబట్టి నీ శరీరము నుంచి బయటికి పడుతున్న నీరు వేదములను స్పృశించి వచ్చే నీరు అది. కాబట్టి త్రయీ వేద్యం హృదయం అంటూ శంకరాచార్యుల వారు శివానంద లహరిలో రాసింది అదే. కాబట్టి వేదమే శరీరముగా కలిగిన నీవు అప్పుడప్పుడు పరిధున్వనము చేస్తూ ఉన్నావు, శరీరాన్ని కంపిస్తూ ఉన్నావు. తద్వారా నీ రోమ గర్తములలోని నీరు మా మీద పడుతుంది. రోమకూపం అంటాం, ది హోల్ ఆఫ్ ది హెయిర్. ఈ వెంట్రుకలు ఎక్కడైతే పుడతాయో దాన్ని రోమకూపం అంటారు. నీ స్వరూపం ఎలాంటిది? ఒక్కొక్క రోమకూపములో 100,000,000 సముద్రాలు ఉన్నాయి. అన్ని దివ్య నదులు ఆ రోమకూపాల్లోనే ఉన్నాయి. అలాంటి దాంతో మమ్మల్ని అనుగ్రహించిన స్వామి మీకు నమస్కారం అన్నాడు. మైత్రేయుడు కూడా రోమాంచితమైన దేహంతో ఆ పరమేశ్వరుని స్తుతి చేస్తున్నాడు మనస్సులో. ఆయన కూడా మౌనంగా కూర్చున్నాడు, ఎందుకంటే ఇలాంటి గొప్ప అవతారం యజ్ఞ వరాహ అవతారం. అప్పుడు ఈయన మెల్లిగా అడిగాడు, స్వామి కథ చాలా బాగుంది అండ్ మంచి భక్తి పుట్టింది, భగవానుడు ఏదైనా చేస్తాడు, భక్త రక్షణకు సృష్టికి సహాయం చేస్తాడు అందరికీ అని, ఇదంతా బాగుంది. కానీ ఈ అసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? మీరు మిగతా వాళ్ళ కథ చెప్పారు, 7 మంది సప్తర్షులు వీళ్ళు జన్మించారు అని ప్రజాపతుల గురించి చెప్పారు, ఇతరుల గురించి చెప్పారు, కానీ వీడి సంగతి మనం మిస్ అయ్యాం. కాబట్టి బ్రూహి తజ్జన్మ విస్తరం. సమ్హౌ ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ ఫెలో. సాక్షాత్ నారాయణుడి చేతిలో హతమయ్యాడంటే వీడు మహాపుణ్యాత్ముడై ఉండాలి. అర్థమైందా? పైకి వీడి చర్య ఏదో వేరేలా ఉన్నప్పటికీ నారాయణుడి చేతిలో హతుడవ్వాలంటే అంత సులభం కాదు కదా. సో దేర్ ఈజ్ సంథింగ్ దేర్. అదేంటో నాకు చెప్పొచ్చు కదా. సో నాకు ఈ అసురుడి వృత్తాంతం కావాలి. ఎప్పుడు పుట్టాడు ఇతను? ఎందుకంటే సృష్టే బిగిన్ అవ్వలేదు ఇంకా. వాడి జన్మ ఏమిటి, అసుర జన్మ ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి, ఇంకా ఏమీ తేలట్లేదు కదా. నాకు దాని గురించి చెప్పండి అంటే మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు అప్పుడు చెప్పాడు, నాయన ఈ దక్ష ప్రజాపతి వీళ్ళందరూ బ్రహ్మ మానస పుత్రులు, అలాగే మరీచాది మహర్షులు కూడా బ్రహ్మ నుండే జన్మించారు. ఆయనకు కావలసిన కొంతమందిని ఆయన క్రియేట్ చేసి పెట్టాడు. కాబట్టి అందులో దితిర్దాక్షాయణే క్షత్తః మరీచం కశ్యపం పతిం అపత్య కామచమే సంధ్యాయాం పృచ్ఛయార్దిత. బ్రహ్మ మానస పుత్రుల్లో మరీచుడు అని చెప్పబడే సప్తర్షి కుమారుడైన, సప్తర్షుల్లో ఒకడి కుమారుడైన కశ్యపుడికి దక్షుడి కుమార్తె అయిన దితిని ఇచ్చి వివాహం చేశారు. సో కశ్యప అండ్ దితి. దితి ఎవరు? దాక్షాయణి. దాక్షాయణి అంటే దక్షుడి కుమార్తె. దక్షుడి సంతతిలో ఉన్న ఈ కుమార్తెను, అలాగే ఈవిడ చెల్లెలను కూడా కొంతమంది. ఈ కశ్యపుల వారికి దితి అదితి అని 2 భార్యలు సుప్రసిద్ధులు. దాంట్లో మిగతా వారంతా చక్కగా సంతానవతులయ్యారు, వాళ్ళకంతా పిల్లలు పుట్టారు, వ్యవహారం బాగానే ఉంది. ఈ దితి మాత్రం కొంత రాజసిక స్వభావంతో కూడి ఉన్న స్త్రీ. ఎందుకంటే దక్ష ప్రజాపతి స్వభావం అలాంటి. ఈ దక్షుడు తదనంతర కాలంలో పెద్ద యాగం చేశాడు, ఈశ్వరుణ్ణి అవమానం చేశాడు. ఆ కథ కూడా వస్తుంది, అప్పుడు చూద్దాం. సో వెరసి ఆ తండ్రిలోని కొద్ది ఆ రజోగుణం ఈవిడలో ప్రవేశించింది. ఈవిడ ప్రశాంతంగా కూర్చొని తన నిత్య నైమిత్తిక కర్మలు చేసేటువంటి భర్త దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నది. ఏమని? తద్భవాన్ దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః ప్రజావతీనాం భద్రం తే మయ్యాయుంక్తమనుగ్రహం. ఒక టైంలో భర్తను చేరింది, కొంత కామావేశముతో చేరింది. చేరి ఒక మాట నింది ఆవిడ, మిగతా వారందరూ సంతానవతులు అయి ఉండడం చేత వాళ్లను చూస్తే నాకు భగభగ మండుతోంది అని చెప్పింది. అంటే ఏంటి అర్థం? ఇతరుల ఉత్కర్ష చూసి, పరోత్కర్ష అంటాం కదా, పర ఉత్కర్షను చూసి మంట మండుతుందంటే దాని పేరు జెలసీ. అసిడిటీ కాదు, అసిడిటీ ఈజ్ డిఫరెంట్. దానికి జెలుసిల్ పనిచేస్తుంది, బట్ ఈ జెలసీకి మందు లేదు. అర్థమైందా? దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ. మాత్సర్యం అనే రోగము చేత కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ మందు శాస్త్రంలో లేదు. కానీ ఆ రజోగుణ ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఎదుటివాడిలో ఏదైనా మంచి జరిగితే సంతోషించాలి, కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గనక లోపలుంటే వాడిలా మంచి మనం పొందలేనప్పుడంతా ఆ మంచిని చూసినప్పుడు మనకు మండుతూ ఉంటుంది. అది అంత మంచి లక్షణం కాదు. ఈవిడ క్లియర్గా అంటుంది, తత్ భవాన్ దహ్యమానాయ, నేను మండుతున్నాను ఈ బాధ భరించలేక.
కాబట్టి తమరు నాకు పుత్రభిక్ష అనుగ్రహించాలి అని బాగా తీవ్రమైన కామావేశంలో ఆయన మీద పడింది. ఆయన అన్నాడు, అయ్యో తప్పేముంది, గృహస్థంలో సంతాన ప్రాప్తి అనేది ధర్మమే, దాని కొరకు స్త్రీ పురుష సంగమము సైతం ధర్మమే, కానీ నీవు కొంతసేపు ఆగు, ఎందుకంటే ఈ సంధ్య మంచి సమయం కాదు. ఈ సమయంలో ఏషా ఘోర తమావేళ ఘోరాణం ఘోర దర్శన చరంతి యస్యాం భూతాని భూతేశ అనుచరాణిహ ఏతస్యాం సాధ్వీ సంధ్యాయాం భగవాన్ భూతభావనః పరితో భూత పార్షద్భిః ఋషేనాటతి భూతరాట్. ఈ అసుర సంధ్య చాలా ఘోరమైన పరిణామాలు ఇచ్చేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో సంగమాన్ని వర్జించినది శాస్త్రం. ప్రశ్నోపనిషత్తులో దీనికి బోల్డంత చర్చ ఉంది. శంకరాచార్యుల వారు పెద్దగా భాష్యం ఏం రాయలేదు, దానికి అవాంతరము అన్నట్టుగా పక్కన పెట్టేశారు. కానీ అక్కడ కొద్దిగా విచారణ చేస్తే వాళ్ళు చాలా రహస్యాలు చెప్పారు. అక్కడ మైథునము రాత్రికే పరిమితం తప్ప ఏదో ఉపనిషత్తు ఒప్పుకుంది, వేదం అంగీకరించింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు సంగమం అంటే కుదరదు. ఎప్పుడు సూర్యుడు బయట ఉన్నాడో ఆ సమయంలో సంయోగం చేయడానికి లేదు, సంగమమే లేదు, రాత్రే అంతే. దానికి కారణం ఏమిటని భాగవతం పురాణ సంబంధంగా చెప్తోంది. ఎలా చెప్తోంది? ఘోరతమా వేళ, ఇది సామాన్యమైనది కాదు, భయానకమైన ఘోరములను ఇస్తుంది. కారణం ఏంటంటే రుద్రుడు ఇప్పుడు ఈవినింగ్ వాక్కి బయటకు వస్తాడు. మంచిదే కదండి, శివుడే వస్తే ఆయనతో పాటు ఒక బ్యాచ్ ఉంటుంది, అది డేంజర్. అర్థమైందా? ఆయన మంచివాడే, కానీ ఆ చుట్టూ ఉండే బ్యాచ్ మహాభయంకరమైన బ్యాచ్. ఏమిటది? భూతగణములతో సంచారం చేస్తాడు సాయంకాలం సంధ్యావేళ. సంధ్య వస్తే ఆయన ఆనందం ఎక్కువ అవుతుందంట. సంధ్యారంభ విజృంభితం శృతిశిరో అంటూ ఒక పెద్ద స్తోత్రమే ఉంది. ఆయన సంధ్యారంభం, సంధ్య ప్రారంభమవుతే నర్తనమే చేస్తాడు, అంత ఆనందపడుతుంటాడు. అలా ఈవినింగ్ బయటకు వస్తాడు, ఆయనతో పాటు సకల భూత గణాలు ఆయన్ని వెంబడిస్తూ వస్తాయి. అలాంటి సమయంలో ఓ సాధ్వి, నువ్వు అడిగింది మంచిదే అయినా ఆ భూతపతి అయిన పరమేశ్వరుడి పట్ల అపరాధము చేసినట్టు అవుతుంది. ఆయన సంచరించి ఎప్పుడు నమస్కారం పెడుతూ ఉండాలి తప్ప అన్యమైన సాంసారిక చేష్ట చేయడానికి లేదు. ఇది కేవలం సంగమమే కాదు, అన్య చేష్టలు కూడా చేయడానికి లేదు. అందుకే సాయంకాలం ఏం చేయాలి? చక్కగా ఈశ్వరారాధన ఇత్యాదులే చేయాలి, మిగతా ఏవి చేయడానికి లేదు. అలా మనం ఇప్పుడు ఏదైనా పిచ్చి పని చేస్తే ఇది అంత మంచిది కాదు, భూతపతిని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి మై డియర్, ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. కాసేపు ఆగు, ఈ సంధ్య పోతుంది, తదనంతరం నీవు అడిగిన కోరిక నేను తీరుస్తానన్నాడు. ఆవిడ ఎక్కడ వింటుంది? కామాతురాణం నా భయం నా లజ్జ. ఇంకా కామము ఆవేశించాక అప్పుడు శాస్త్రం అనే భయం ఉండదు, ఇలా ఉంటే ఏమనుకుంటారో అనే లజ్జ కూడా లోపల ఉండదు, సిగ్గు అంటాం కదా, ఆ హ్రియత్వ భావన కూడా ఉండదు. హ్రీహి అని చెప్పబడే అతి సుగుణం అది, సిగ్గుపడ్డం కూడా సుగుణం. అలా కొన్ని పాపాల నుంచి బయటపడగలుగుతాం మనం. ఆ రెండూ పోతాయి కాబట్టి ఆయన మరింత వర్ణించాడు పరమేశ్వరుణ్ణి. శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ ద్యోత జటాకలాప భస్మావగుంటామల రుక్మ దేహో దేవస్త్రిభి పశ్యతి దేవరస్తే. అమ్మాయి, నువ్వేదో మీ మరిది అనుకుంటున్నావు ఆయన్ని, ఎందుకంటే దాక్షాయణి అన్నాం కదా, దక్షుడి కుమార్తెనే మళ్ళీ ఆయన పెళ్లి చేసుకున్నాడు తర్వాత. ఆ విషయంగా నువ్వేదో మా మరిది గారిలే మమ్మల్ని ఏమంటాడు అనుకునేవు. అలా కాదు, ఆయన స్వరూపము ప్రార్థించేవాడికి పరమ మంగళం, కానీ అవమానించేవాడికి పరమ దారుణ స్వరూపం. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు 3 కళ్ళతో చూస్తూ ఉంటాడు. 1-2 కళ్ళు అనుకోండి, ఎక్కడో తప్పించుకోవచ్చు. ఆయనకు 3 నేత్రం ఉన్నాయి. భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నింటినీ ఏకకాలంలో చూడగలడు. కాబట్టి త్రిభిహి పశ్యతి, 3 నేత్రములతో చూసేటువంటి వాడు ఆయన. అండ్ ఎలా ఉన్నాడు ఆయన స్వరూపం? ఎలా? శ్మశాన చక్ర అనిల ధూళి ధూమ్ర వికీర్ణ ద్యోత జటాకటాప. ఆయన జటలు అన్ని చుట్టి ఎలా ఉన్నాయి? శ్మశానములలో చుట్టి వచ్చే దుమ్ము ధూళి భస్మం అంతా మీద పడి అది ఎర్ర రంగులో మెరుస్తూ ఉండే జటలు కలిగిన వాడు. భస్మావగుంట రుక్మదేహ, ఆయన శరీరం కర్పూర గౌరమే, కానీ ఈ భస్మం అంతా ఎగిరి మీద పడితే చూడ్డానికే అమ్మో అనిపించే రూపం అయింది. అవే కాకుండా వెనక ఉండే ఫ్రెండ్స్ వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉండనే ఉంది. కాబట్టి అలాంటి పరమాత్ముడికి మనం అపరాధం చేయరాదు, ఆయన రౌద్రమూర్తి. కాబట్టి నువ్వేదో మా బంధువు అనే వ్యవహారం చెయ్యకు. అలాగే నయస్య లోకే స్వజనః పరోవా, ఆయనకు ఈ లోకంలో తనవాడు పరాయివాడు అనే భావన లేదు.
అర్థమైందా? వీడు మనవాడు కాబట్టి కొంచెం చూసుకోండి, వాడెవడో తోసేయండి, ఇట్లాంటివి ఏమి లేవండి. స్వపరభేదం ఆయనకు లేదు. నాత్యాదృతో నోత కశ్చిద్విగర్హ్య వయం వ్రతైర్యచరణాపవిద్ధాం ఆశాస్మహేజాం బత భుక్త భోగాం. ఆయన దివ్య పాదములను అంటినది మాకు మహాప్రసాదముగా మేము భావిస్తాము. అలాంటి పరమేశ్వరుణ్ణి అవమానించడం మంచిది కాదు, కాబట్టి ఆగు అంటే ఇంకా ఆవిడ వినట్లేదు. ఆయన ఇంకా బాగా ఉద్దీపన చేసే ప్రయత్నంలో పడింది. చివరికి ఇంకా తప్పింది కాదు, విషయం జరిగిపోయింది. ఆవిడ గర్భంలో ఈయన తేజస్సు పడనే పడింది. ఈ కామ ఆవేశం తగ్గగానే ఆ దితి ఏడుస్తూ కూర్చుంది. ఎంత దరిద్రం చేశాం మనం! పరమేశ్వరుడు విహరించే సమయంలో ఇలాంటి పాపిష్టి నియమాన్ని ఫాలో అవ్వలేదే మనం, సంయమాన్ని కోల్పోయామే అని దితిరువాచ నమే గర్భమిమం బ్రహ్మన్ భూతానాం వృషభోవదీత్ రుద్రః పతిర్హి భూతానాం యస్యా కరవమహ మంహసం. అంహసం అంటే పాపం. నేను ఏదైతే ఇలా పాపం చేశానో దాన్ని ఆ భూతపతి మన్నించుగాక, క్షమించుగాక. ఎందుకంటే నా గర్భాన్ని గనక ఆయన ఒక్క చూపు గనక చూస్తే గర్భ విచ్చిత్తైపోతుంది. ఇలాంటి కరుణతో ఆయన నన్ను చూడుగాక. నమో రుద్రాయ మహతే దేవయోగ్రాయ మీడుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే. నేను నమస్కరిస్తున్నాను. దేనికి నమస్కరిస్తున్నాను? నమో మన్యవే, ఆయన కోపానికి నమస్కారం చేస్తున్నాను. ఇదే మాటతో రుద్రం ప్రారంభమవుతుంది. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. హే రుద్ర, నీకు నమస్కారం అనలేదు ఫస్ట్. నాయనా, నీ కోపానికి ఒక నమస్కారం. ఆ కోపములో నీ చేతిలో ధనుస్సు కూడా ఉంది, దానికో నమస్కారం. ఈ బాణాలకో నమస్కారం. ఆ ధనుస్సును పట్టుకున్న చేతులకు బాహువులకో నమస్కారం అంటూ ఉంది. కారణం ఏంటంటే రుద్ర అంటే రోదయతి సర్వం ఇది రుద్ర, అందరినీ ఏడిపించేవాడు అని అర్థం. రెండు అర్థాలు ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది దానికి. ప్రాథమికంగా అధర్మమైన చేష్టల్లో ఉన్నవాడిని ఏడిపించేవాడు. ఎప్పుడైతే నీవే తప్ప నితప్పరం బెరుగా అని ఆయన్ని శరణు వేడతామో, భాగవత ధర్మ అవలంబన చేస్తామో అప్పుడు సైతం రుద్రుడే, కానీ మీనింగ్ మారుతుంది. రుత్ దుఃఖం సంసార జనితం తత్కారణం వా ద్రావయతి రుద్ర ఇది. సంసార జనిత క్లేశముల వల్ల ఏర్పడినటువంటి దుఃఖమును సమూలంగా నాశనం చేసేవాడు రుద్రుడు. కానీ అధర్మములో ఉండగా రెండవ అర్థం పనిచేయదు. సంయమాన్ని కోల్పోయిన తరుణంలో రెండవ అర్థం పనిచేయదు. కాబట్టి అయ్యా, నీ కోపానికి నమస్కారం, అందరినీ ఏడిపించే నీ స్వరూపానికి నమస్కారం, అలాగే ఉగ్రమైనటువంటి నీ రూపానికి నమస్కారం, అలాగే అందరి మీద దయ చూపించి జ్ఞానాన్నిచ్చే శివస్వరూపానికి నమస్కారం, అలాగే న్యస్తదండాయ ధృతదండాయ, ఎవడైనా అపరాధము చేస్తే వెనువెంటనే శిక్షించే నీకు నమస్కారం, ఆశ్రితుల అపరాధములను మన్నించే నీకు నమస్కారం. లేడీ చాలా తెలివైంది చూడండి, అన్ని చెప్పేసింది. చెప్పి అయ్యా నమస్కారం 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 అన్నది. అనే అయ్యా స్వామి, మీరు సామాన్యులు కాదు, మహాజ్ఞాన సంపన్నులు. ఈ అపరాధం చేశాను, నా మనస్సులో చాలా క్లేశం కలుగుతున్నది, ఇలా ఎందుకైనదో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ అక్కడ ఒక ఉదాహరణ ఇస్తుంది. బాగా మదించిన ఏనుగు అరటి స్తంభాన్ని ఢీకొంటే అది నిలబడగలుగుతుందా? అలా ఈ కామావేశము నా బుద్ధిని ఢీకొన్నది. కాబట్టి నాకు ఏ విచక్షణ పనిచేయలేదు. ఏంటి ఇప్పుడు జరగబోయే పరిస్థితి ఏమిటి? ఆ మహనీయుడు అన్నాడు, నువ్వేం మాటలు మాట్లాడినా దోషము దోషమే. కాబట్టి సంయమ అభావ కారణము చేత నీవు గర్భవతి అయినావు కదా, 2 పిల్లలకు జన్మనిస్తావు. వాళ్ళు లోక కంటకులైన అసురులు జన్మిస్తారు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అలాగే నువ్విప్పుడు కొద్దిగా పశ్చాత్తాపడ్డావు, ఈశ్వరుని స్మరించావు, దీని ఫలము ఎటు పోదు. ఆ బిడ్డలకు ఎవడో ఒకడు పుడతాడు, వాడు పరమ భాగవతోత్తముడు అవుతాడు, ప్రాతస్మరణీయుడు అవుతాడు. ఎందుకంటే నువ్వు వెనువెంటనే పశ్చాత్తాపడ్డావు, ఈశ్వరుడు యందు మనస్సును లగ్నం చేసావు, ప్రార్థన చేసావు. కాబట్టి దోషఫలము దోషఫలమే, ఈ పుణ్యఫలము పుణ్యఫలమే. కాబట్టి హే భార్యామణి, తమరు చేసిన పాపానికి గాను అసురులను కనాల్సి వస్తుంది. అలాగే పుణ్యఫలంగా భాగవతోత్తముడైనటువంటి వాడు నీకు మనవడిగా పుడతాడు, అతని పేరును తలవని భక్తుడు అంటూ ఉండడు. అలా జరుగుతుంది. ఇక పో, ఇంక మనం చేసేది ఏముంది? కాబట్టి నీ పరిస్థితిలో నువ్వు చూసుకుంటూ ఉండు అన్నారు. ఈ ఇద్దరి పేర్లు చెప్పాలి, హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు. ఇది పైకి ఏదో పురాణంగా ఏదో రాక్షసులు వ్యవహారం, కానీ దాంట్లో కొంత ఆధ్యాత్మ అన్వయం చేయవచ్చు. హిరణ్యాక్షుడు చిన్నవాడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు.
కానీ ఈ చిన్నవాడు భలే యాక్టివ్గా ఉండేవాడు, పెద్దవాడేమో ఈ బిజీగా మిగతా పనుల్లో ఉంటే వాడికి బయట చేయాల్సినవన్నీ వీడు చేసుకొచ్చేవాడు. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము యందు కన్ను ఉన్నవాడు అని అర్థం. ఎక్కడికి వెళ్ళినా డబ్బునే, ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం అన్నాడంటే వాడితో కొద్దిగా దూరం ఉండాలి. అది హిరణ్యాక్షుడి స్వభావం. కहीं भी जाओ పైసా పైసా పైసా. హిరణ్యకశిపుడు అంటే ఏంటి, వాడికి కూడా ఒక అర్థం ఉంది. హిరణ్యమునే పరుపుగా చేసుకుంటాడు, కింద వేసుకుని పడుకుంటాను అలా. అంటే దీని రెండింటి అర్థం ఏంటంటే, ఒకడు ధనాన్ని తెచ్చేవాడు, ఒకడు దాన్ని జాగ్రత్తగా సంరక్షించేవాడు. ధన ప్రాప్తి ప్రాప్త సంరక్షణం, ఇంతే ఇవాళ పని. దట్ ఈస్ కాల్డ్ మెటీరియలిస్టిక్ లైఫ్. అదేనా మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే? వాడు గుడికి రాడు అనుకోవద్దు మీరు, వాడు గుడికి వస్తాడు, కానీ అక్కడ అడిగేది ఏంటంటే ఈ రెండు అడుగుతాడు. అయ్యా నాకు డబ్బు కావాలి, ప్లస్ ఉన్నది ఎవడు తీసుకోకూడదు, ఈ రెండే కోరికలు. అలాంటి ధన ప్రాప్తి సంరక్షణము అనే వికార వృత్తులకు పేర్లు ఏంటంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు. అలా మనం జీవితంలో అన్వయం చేసేందుకు చెప్పాను. వీరు ఒక్క మాటలో తృష్ణకు స్వరూపాలు ఇవి. తృష్ణ అంటే దాహం, ఆ దాహానికి స్వరూపముగా ఇలాంటి వారు పుట్టారు. కాబట్టి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. సరే ఏదైతే ఏమి కానీ ఈ అసురులు నీ కడుపున పుట్టేవాళ్ళు మహావిష్ణువు చేత హతమవుతారు అని కూడా చెప్పాడు. శ్రీమన్నారాయణుడు అవతరించి వీళ్ళని అంతం చేస్తాడు. ఒకటి వరాహ రూపంగా, ఒకటి నారసింహ రూపంగా వచ్చి నీ బిడ్డల్ని ఆయన చంపుతాడు. ఆవిడ సంతోషపడింది, అమ్మయ్యా అయింది, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళు ఈ పిచ్చి పనులు చేసి ఎవరైనా బ్రహ్మవేత్తలను అవమానించి ఆ శాపము పొంది చచ్చే కంటే నారాయణుడి చేతిలో చావడం చాలా సేఫ్. ఎందుకంటే బ్రహ్మవేత్తలు శపించారా, ఇక గతి కూడా లేదు వీడికి. కాబట్టి మహాత్ములైన వారిని అవమానించి వాళ్ల చేత శాపమును పొందిన వారై మరణించరు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ దే విల్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నారాయణ. నాకేం ప్రాబ్లం లేదనింది. కొంతకాలానికి దేవతలకు అందరికీ తెలిసిపోయింది, ఇట్లా గర్భములో ఇద్దరు అసురులు ప్రవేశించారు, ఈ దితి ఎప్పుడైనా ప్రసవిస్తుంది వాళ్ళని తెలుస్తూనే వాళ్ళు పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా చతుర్ముఖ బ్రహ్మ, ఏమిటయ్యా ఈ క్రియేషన్, ఫస్ట్కి ఆదిలోనే ఇది ప్రారంభం చేశావు, ఇద్దరు రాక్షసులు పుట్టబోతున్నారంట. వాళ్ళు గర్భములో ఉండగా అన్ని దుశ్శకునములు గోచరిస్తున్నాయి. గర్భములో ఉండగా సకల పరాక్రమములకు నిలయమైన మా హృదయాలు దడదడవుతున్నాయి. ఇక వీళ్ళు గనక బయటపడితే నీ సృష్టి లేదు, దాన్ని మేము సంరక్షించేది లేదు, పో. ఆయన నవ్వాడు, అంత టెన్షన్ అక్కర్లేదు, దీనికి ఆల్రెడీ ఏర్పాటు ముందే అయిపోయింది, ఇంకా వాళ్ళు భూమి మీద పడకముందే ఏర్పాటు అయిపోయిందని ఈ ఇద్దరు అసురులు ఇలా పుట్టడం వెనక ఉన్న ఒక మహత్తరమైన గాథను వినిపించాడు. ఇదంతా మీ ప్లాన్, నా ప్లాన్, లేకపోతే దితి కశ్యపుల ప్లాన్లు కాదయ్యా, ఇదంతా నారాయణస్ ప్లాన్. ఏమైందంటే ఒక టైంలో సనక సనందనాది మహాత్ముల చేత ఆయన ద్వారపాలకులు శపింపబడ్డారు. తద్వారా వాళ్ళకి గతి పట్టింది. దాంతో విదురుల వారికి మరింత ఆశ్చర్యం కలిగింది. నారాయణుడి ద్వారపాలకులను వీళ్ళు శపించారా? ఇది వినడానికి ఎలాగో ఉంది. ఎందుకంటే వైకుంఠానికి వెళ్ళి వీళ్ళని శపించాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది, వైకుంఠములో ఉండి శాపమును పొందే గతి వీళ్ళకేం పట్టింది? ఏ క్యా బాత్ హై. సనకాదులు నారాయణుడి యొక్క పార్షదులైన జయ విజయులనే శపించడం తద్వారా జరిగిన పరిణామం ఏమిటి? ఆ రకంగా ఆ కథలో ఉన్నటువంటి తాత్విక విశేషాలను సందర్శిస్తూ భాగవతం అనేటువంటి రసవత్తరమైన మార్గంలో మన ప్రయాణం కొనసాగుగాక.